హ్యాపీ టుడే. ఐ యామ్ సో హ్యాపీ టుడే. నా ఫ్రెండ్ ని కలవబోతున్నాను. అవునా? yes. ప్రార్థన, నేను నిన్నొకటి అడగనా? అడగండి అంకుల్. నువ్వు అభిని లవ్ చేయడం లేదు కదా? లేదు. నువ్వు నీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నావమ్మా? తప్పు అంకుల్. ఫ్రెండ్ ఎప్పుడూ ఫ్రెండే. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు చేయదు. లవ్ లాగా. బాయ్ అంకుల్. ఎరా కలిసావా? ఏమంది? యాక్సెప్ట్ చేసిందా? కలవలేదు. కలవలేదా? అది రాలేదా? రాలేదు. రాలేదా? రాకపోవడం ఏంటి? నువ్వేం బాధపడకు, నేను వెళ్ళి నిజం చెప్పేసి వస్తా. అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా ఉండను వినకు. కోపం వచ్చినప్పుడు బాస్కెట్బాల్ ఆడటం కాదురా. ఇది గెలవడానికి ఎన్నో ఛాన్సులు వస్తాయి, కానీ లవ్ లో ఒకటే ఛాన్స్ రా. అభి, తను వెళ్ళిపోతుంది, వెళ్ళరా ప్లీజ్. తను వెళ్ళిపోతుంటే ఫ్రెండ్స్ గా మేమే ఉండలేకపోతున్నాం. నువ్వెలా ఉండగలుగుతున్నావురా? అభి, దూరమైన నా లవ్ ని తిరిగిచ్చి మళ్ళీ నా లైఫ్ నాకు ఇచ్చావు. ఇప్పుడు నీ లవ్ ని దూరం చేసుకుని లైఫ్ నే పోగొట్టుకుంటున్నావు. అప్పుడు ధైర్యంగా కనిపించిన నీ ప్రేమ ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? ఇదంతా కాదురా. ఇంతకీ నువ్వు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నావు లేదా అది చెప్పు. నాకు వెళ్ళాలని ఉంది, వెళ్ళి తను అక్కడే ఆపేయాలంది. నువ్వంటే నాకు ఇష్టమని ప్రపంచం మొత్తం గట్టిగా చెప్పాలనిపిస్తుంది. ప్రార్థన దూరం అవుతుంటే తాజ్మహల్ని బద్దలు కొట్టి షాజహాన్ని బూతులు తిట్టాలనుంది. ఎందుకంటే తనంటే నాకు అంత ఇష్టం. మరంత గొప్ప ప్రేమను నీ మనసులోనే ఉంచుకుంటే తనకెలా తెలుస్తుంది? వెళ్ళి చెప్పు. నేను చెప్పలేను అంకుల్. ఎలా చెప్ప? నాకు తెలిసి ఏ హిస్టరీలో ఒక కూతురు ప్రేమ కోసం ఎంత టెన్షన్ పడ్డ ఫాదర్ లేడరా. నేను నిజం, నా ప్రేమ నిజం ఎక్కడ అరిస్తే లాభం లేదు. నీ స్నేహం తన ఎయిమ్ కి దగ్గర చేస్తే నీ ప్రేమ లైఫ్ కి దగ్గర చేసింది. ఓ ఫ్రెండ్ గా ఎంత నిజాయితీగా ఉన్నావు, నీ ప్రేమను కూడా అంతే నిజాయితీగా చెప్పరా ప్లీజ్. చెప్పలేను అంకుల్, ఎందుకంటే ఏజ్ తప్పులు చేయిస్తుందిరా, అది ఏజ్ లక్షణం. కానీ ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడమే మనిషి లక్షణం. ఎస్, ప్రేమలో స్వార్థం ఉంటుంది, అది ప్రేమ లక్షణం. కానీ నీలో, నీ ప్రేమలో స్వార్థం లేదురా. స్నేహం దూరం అయితే మళ్ళీ దొరుకుతుందేమో గాని ప్రేమ దూరం అయితే ఎప్పటికీ దొరకదురా. రే ప్రార్థన, నీ లైఫ్ లో నువ్వు దాచలేని సీక్రెట్, తనకు నువ్వు మర్చిపోలేని జ్ఞాపకాలు మిగిలిపోతావు. ప్లీజ్. రే ప్రేమించే మనసుకి ద్వేషించే హక్కు లేదురా. రా. ప్రార్థన, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నీతో మాట్లాడడానికి ఎన్నో విధాలుగా ట్రై చేశాను, కానీ ఒక్కసారి కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కనుక నేను మిస్ అయితే బహుశా నేను లైఫ్లో మాట్లాడలేనేమో. నువ్వు వెళ్ళిపోతుంటే నా లైఫే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని ఫీల్, పెయిన్ భరించలేకపోతున్నాను. ప్రార్థన, లవ్కి లాస్ట్కి తేడా తెలియని టైంలో నీ వెంట పడ్డాను. అప్పుడు నా దృష్టిలో ప్రేమంటే జస్ట్ డేటింగ్, చాటింగ్, మీటింగ్ అనుకున్నా. కానీ ప్రేమంటే మీటింగ్ కాదు, లివింగ్ టుగెదర్ అని నీ వల్ల తెలుసుకున్నాను.
ప్రార్థన, నేను తప్పు చేశాను. అందుకు నేను మాటలోనే కాదు, మనసులో కూడా సారీ చెప్తూనే ఉన్నాను. అక్కర్లేదు. తప్పు చేసింది నేను. నిన్ను ప్రేమించి నేనే తప్పు చేశాను. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. తప్పు చేసింది నువ్వే. ఇంత గొప్ప ప్రేమను కాదనుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వీడి ప్రేమ చూశాక తెలిసింది. ప్రేమను అసహించుకుని నేనెంత పెద్ద తప్పు చేశాను. ఒకసారి మీ అమ్మను దూరం చేసుకుని చాలా తప్పు చేశాను. ఇంకో తప్పు చేయలేను. ఏ రోజైతే కూతురిగా నన్ను వదిలించుకున్నావో ఆ రోజే తండ్రిగా నువ్వు నాకు లేకుండా పోయావు. నువ్వు అక్కర్లేదు, నీ సలహాలు అక్కర్లేదు. ఇదిగో ఇక్కడున్నారు చూడు. ఈయన నా తండ్రి, ఈవిడ నా తల్లి. నేనేదైనా సమాధానం చెప్పాల్సి వస్తే వీళ్లకే చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్ లో లవ్ అనేది ఎప్పుడైనా దొరుకుతుంది. కెరియర్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు నా రేంజ్ అది, వాడి రేంజ్ ఇది. గుడ్ బై ఫర్ ఎవర్. ప్రార్థన, నన్ను ఎలాగో నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. అట్లీస్ట్ నా సారీ నేనా వదిలేసి నువ్వు ప్లీజ్ బ్లెస్ మీ అంకుల్. జీవితంలో ఎప్పుడూ ఒక వెళుతుండేదంటీ. నాకెందుకు అందరిలా అమ్మ నాన్న ప్రేమ దొరకలేదని చాలా బాధగా ఉండేది. కానీ అది ఇప్పుడు పోయింది. మీ దగ్గరున్న ఈ కొద్ది రోజులు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నిన్ను ఒకటి అడగచ్చమ్మా? తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, క్షమించడానికి మనసు కావాలి. నా కొడుక్కి ధైర్యం ఉంది, నీకా మనసే లేదమ్మా. ప్రేమించడం గొప్ప కాదమ్మా, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమ కోసం వాడు అబద్ధం చెప్పాడు, కానీ వాడి ప్రేమ అబద్ధం కాదమ్మా. ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియని ఫ్రెండ్కి నువ్వు దగ్గరయ్యావు, కానీ నువ్వే సర్వస్వం అనుకుంటున్నా నా కొడుకుని నువ్వు దూరం చేసుకుంటున్నావు. నా కొడుకు నువ్వు అనుకునే అంత చెడ్డవాడు కాదమ్మా. ఇదంతా ఎందుకు చేశానో తెలియాలంటే ముందు నా ఫ్రెండ్ ఎవరో మీకు తెలియాలి అంకుల్. నా ఫ్రెండ్ ఎవరో కాదు, మీ అబ్బాయి. నేను నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటున్న టైంలో తను ఆ అబద్ధంగా నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది అంకుల్, నిజమైన ప్రేమ ఎప్పుడూ ఆ అబద్ధంతోనే మొదలవుతుంది. తన ప్రేమని కళ్ళతో చూసిన మీరే ఇంత ఫీల్ అవుతుంటే మనసుతో చూసిన దాన్ని నేనెంత ఫీల్ అవుతానో ఒక్కసారి ఆలోచించండి. నేను ఎంత కోరుకుంటే తను సముద్రం అంతా ఇచ్చాడు. దాచుకోలేనంత తన ప్రేమని చూసి కూడా తనని కలవకుండా ఎందుకున్నానో తెలుసా అంకుల్? తను లవర్గా ఇంత ప్రేమని ఇచ్చి ఫ్రెండ్గా ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. మరి తనకి నేనిచ్చిందేంటి అంకుల్? జీవితంలో ప్రేమ కన్నా కెరియరే ముఖ్యమని తనే నాకు చెప్పాడు. అనుకున్నది సాధించేలా చేశాడు. ఓ ఫ్రెండ్గా తను నాకు ఎంత ఇచ్చాడో అదే ఫ్రెండ్గా నేను అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. ఆ రోజు తను ఓ అబద్ధంతో ప్రేమను మొదలుపెట్టాడు. నేను కూడా తనెవరో తెలియదన్న అబద్ధంతోనే మళ్లీ నా ప్రేమని మొదలు పెడతాను. నేను MITలో చదవబోయే ఈ 2 సంవత్సరాల్లో నాకన్నా ఎక్కువ టైం తన కోసమే స్పెండ్ చేస్తాను. మీరు ఊహించినంత గొప్ప స్థాయికి తనని తీసుకొస్తాను. కానీ ప్రార్థన, వాడికి నిజం తెలిస్తే ఈ 2 సంవత్సరాలు వాడు సంతోషంగా ఉంటాడు కదమ్మా. వద్దు ఆంటీ, తన లవ్ సక్సెస్ అయిందని తెలిసిన మరుక్షణమే నేను తనకి దూరంగా వెళ్ళిపోతాను. తను తట్టుకోలేడు. ఈ 2 సంవత్సరాలు తను ప్రేమ కన్నా కెరియర్ గురించే ఎక్కువగా ఆలోచించాడు. కానీ
నాకు మాట ఇవ్వాలి. తనే నా ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసని తనకెప్పటికీ తెలియకూడదు. పాపం నిజమేరా, అభిగాడిది లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీయే. ఈ లవ్ సక్సెస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందే చెప్పానా, ప్రతి అబ్బాయిది లవ్ స్టోరీ అనే. ప్లీజ్ నన్ను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళవా? యా ష్యూర్. హే సమంత, నువ్వు నాకు చేసుకున్నావా? మరేం చేయను, ఇందాక నుంచి ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా రావట్లేదు. మరి లస్ట్ అన్నావు. There is no lust without love. There is no love without lust. బా వెళ్దాం మరి.